సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం ఏప్రిల్ 7న. తెలుగు చిత్రసీమలో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు, వివాదాలకు మారుపేరుగా నిలిచారు. శివ చిత్రం ద్వారా ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆయన రాజకీయ ఇతివృత్తాలతో చిత్రాలు నిర్మించి వివాదాస్పదుడిగా పేరొందారు. రంగీలా, సత్య, కంపెనీ, బూత్స్, సర్కార్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో కూడా ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. రామ్ గోపాల్ వర్మ 1962లో తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూరమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పాఠశాల విద్యను, విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే వర్మకు చదువు మీద కన్నా సినిమా రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు భాషాభేదాలు లేకుండా విడుదలైన ప్రతి సినిమా చూసేవారు. తన స్నేహితులతో కలిసి ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పొప్పుల గురించి వాదనలు చేసేవారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా షోలే సినిమాలో ఫిల్మ్ బై రమేష్ సిప్పి పేరు చూసి ఉత్తేజం చెందిన వర్మ తన పేరును కూడా అలా సినిమా టైటిల్స్లో చూసుకోవాలని ఆరాటపడ్డారు. తొలి చిత్రం శివలో తన పేరును అలాగే వేయించుకుని మురిసిపోయారు. ఇంజనీరింగ్ పట్టా పొందిన కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపారు. మరోవైపు చిత్రరంగంలో ప్రవేశానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రావు గారిల్లు అనే తెలుగు చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా అక్కినేని నాగార్జున కలిసే అవకాశం వచ్చింది. శివ కథ చెప్పి హీరోగా నాగార్జున్ను ఒప్పించారు. 28 ఏళ్ల వయసులో తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ఘనంగా ప్రపంచానికి చాటారు. తను దర్శకత్వం వహించిన తర్వాతి సినిమాలు క్షణక్షణం, హర్రర్ చిత్రం రాత్రి, అంతం, గోవిందా గోవిందా, గాయం చిత్రాల ద్వారా తనదైన ముద్ర వేశారు. వర్మ తన సొంత సినిమా నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ మనీ మనీ, గులాబీ, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దెయ్యం సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ తర్వాత టాలీవుడ్లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు. రంగీలా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను వర్మ బాలీవుడ్కు పరిచయం చేశారు. సత్య సినిమా విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయిను ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. వివేక్ ఒబెరాయ్, రాజ్పాల్ యాదవ్ వంటి నటులను చిత్రసీమకు పరిచయం చేశారు. పాటలు లేకుండా కౌన్, బూత్, కంపెనీ చిత్రాలు తీసి విలక్షణతను చాటుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద రాజకీయ చిత్రాలు నిర్మించారు. శివ, క్షణక్షణం, ప్రేమ కథా చిత్రాలకు గాను 3 సార్లు నంది బహుమతులు గెలుచుకున్నారు. సత్య చిత్రానికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు.